ఇప్పటి వరకు కూడా పార్టీల పరంగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్కి సంబంధించి పార్టీల పరంగా వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఏది మాట్లాడినా రాజకీయంగా మాట్లాడారనుకోవచ్చు. కానీ ఇది సమస్య మీది, దీనికి పరిష్కారం చూసుకోవాల్సింది మీరే. ఎందుకంటే ఎప్పటి నుంచో మీరు కొట్లాడుతున్న ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లకి ఎట్లాస్ట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అయినా హామీ ఇచ్చినట్టు కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా 42% రిజర్వేషన్లు బీసీలకు వస్తుంది అని కొంత ఆశతో ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా బిల్ అన్నారు, గవర్నర్కి పంపారన్నారు, తీర్మానాలు అన్నారు, జీవోలు అన్నారు, ఆర్డినెన్స్ అన్నారు, రకరకాలుగా చేయడంతో ఇంకా ఆశలు పెంచుకున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈసారి క్లియర్ కట్గా మొత్తానికి బీసీలకు న్యాయం జరుగుతుందనే ఒక హోప్తో ఉన్నారు. కానీ ఇప్పుడు ఏవైతే కోర్టులో కేసులు ఉన్నాయో లేకపోతే ఇంకా రకరకాల అంశాలన్నీ ఉన్నాయో వీటన్నిటిని చూసిన తర్వాత బీసీల సంఘం నాయకులు ఏమనుకుంటున్నారు? ఎస్పెషల్లీ నిన్న తీసుకున్న కేబినెట్ నిర్ణయం ఏదైతే పాత పద్ధతిలోనే ముందుగా పంచాయతీ ఎన్నికలకు వెళ్దాము, తర్వాత కోర్టు క్లియరెన్స్ వచ్చిన తర్వాత మిగతా ఎలక్షన్లు చూద్దాము అన్న దాని మీద బీసీల సంఘాల అభిప్రాయాలు ఏంటి? మేము స్పష్టంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఆర్ కృష్ణ గారు నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము ఏ రోజు కూడా పార్టీ పరంగా మిమ్మల్ని రిజర్వేషన్ అడగలేదు. మాకు ఈ రాష్ట్రంలో న్యాయపరంగా మేమెంతో మాకంతా మా వాటా ప్రకారం మాకు న్యాయంగా దక్కాల్సిన రిజర్వేషన్లు ఇవ్వమని చెప్తున్నాం మొదటి నుంచి. మీరు పార్టీ పరంగా ఇచ్చేది ఏంటి? గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో ఏ పార్టీ సింబల్ ఉండదు, గుర్తుండదు. ఏ గుర్తు లేని దానికి మీరు ఏదో పార్టీ ఇస్తామని చెప్పి ఎవరిని మోసం చేస్తున్నారు? సో రూల్డ్ అవుట్ అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో జరగబోయే పంచాయతీ ఎలక్షన్లలో, సర్పంచ్ ఎలక్షన్లలో, వార్డు మెంబర్ ఎలక్షన్లలో లేని గుర్తుకు మేము పార్టీ పరంగా కేటాయిస్తామనడం ఈ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల బీసీలను పచ్చిగా మోసం చేయడమే. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. మరి వాగ్దానం ఇచ్చినప్పుడు మీ వాగ్దానం ప్రకారం దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఈ విషయంలో మీరు ఎన్నో సంవత్సరాల నుంచి బీసీ సంఘాలు అడుగుతున్నాయి. మీరు కులగణన చేసిర్రు, కులగణన ప్రకారం డెడికేటెడ్ కమిషన్ వచ్చింది. డెడికేటెడ్ కమిషన్ ప్రకారం 2 బిల్లులు చేసిర్రు, అసెంబ్లీలో పెట్టి దాన్ని ఢిల్లీకి పంపించారు. కానీ ఇక్కడ జరుగుతున్న విషయాల్లో కొన్ని విషయాల్లో మనం కాంగ్రెస్ పార్టీని కూడా మెచ్చుకోవాలి. వాస్తవానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపుగా 1932 సంవత్సరాల తర్వాత ఇప్పటి వరకు ఈ దేశంలో బీసీలను లెక్కించలేదు. మొదటిసారి కాంగ్రెస్ పార్టీ లెక్కించింది. ఆ లెక్కల్లో కూడా ఎన్నో పొరపాట్లు జరిగినాయి. ఆ పొరపాట్లను వాళ్ళు అంగీకరించారు. మేము చాలాసార్లు వాటిని రెక్టిఫై చేసినాం, సరిదిద్దుకున్నారు. కొన్ని తప్పులు అట్లాగే ఉన్నాయి. దాని తర్వాత 42% రిజర్వేషన్ల ప్రస్తావన వచ్చింది. అసెంబ్లీలో 2 ఆర్డినెన్స్లు తీసుకొచ్చారు. అన్ని పార్టీలు, ఇటు బీఆర్ఎస్ అయితేనేమి, బీజేపీ అయితేనేమి, కాంగ్రెస్, అన్ని పార్టీలు ఏకగ్రీవంగా అంగీకరించి ఆ బిల్లుకు మద్దతు తెలిపిన తర్వాత అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి మేము ఏమడుగుతున్నామంటే, ఇది రాష్ట్ర ప్రభుత్వంలో రాజుగారి ఇప్పటివరకు చెప్పినట్టు రాజ్యాంగం సూచించిన దాని ప్రకారం ఆర్టికల్ 243(d)(6) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు. కానీ న్యాయపరమైన అడ్డంకులు వచ్చినప్పుడు సంప్రదింపుల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేసినట్టుగా చలో ఢిల్లీ అని చెప్పి పార్లమెంట్ ముందు ధర్నాలు చేయడం. మీరు ఎన్నో విషయాల కోసం సంప్రదింపుల ద్వారా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తుంటారు. రేవంత్ రెడ్డి గారు తరచుగా అంటుంటారు, కేంద్ర ప్రభుత్వం పెద్దన్న, రాష్ట్ర ప్రభుత్వం చిన్నన్న, మన ఇద్దరం కూడా సామరస్యంగా పరిష్కరించుకోవాలి ఏ సమస్యలని చెప్తుంటారు. మంచి విషయం. మరి మీ ప్రాజెక్టుల విషయానికి సామరస్యంగా ఉంటారు, మీ నిధుల కోసం సామరస్యంగా ఉంటారు, మీకు రావాల్సిన అన్ని విషయాల్లో సామరస్యంగా ఉంటారు. బీసీ బిల్ అనగానే ఎందుకు యుద్ధం చేయడం? ఎందుకు గిల్లి కజ్జం పెట్టుకునేటట్టుగా గొడవ పెట్టుకునే విధంగా రాజకీయ రంగు పొలిమి ఎవరి నోట్లో మట్టి కొట్టడానికి? మీ రాజకీయ క్రీడలు, మీ రాజకీయ ఆటలు బీసీలను మట్టి కొట్టడానికా? ఎన్నోసార్లు చెప్తున్నాం, మీరు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళండి, అన్ని రాజకీయ పక్షాలను, ఇక్కడ ఉన్న బీసీ సంఘాలను అందరం వెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చుందాం, మీరు అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్తున్నాం. అపాయింట్మెంట్ తీసుకున్నామని చెప్తారు. ఏమి అంటే 55 సార్లు ఢిల్లీకి వెళ్ళినప్పుడు మీకు ప్రతిసారి అపాయింట్మెంట్ వస్తుంది. అపాయింట్మెంట్ గురించి వస్తే ఇక్కడ ఆర్ కృష్ణయ్య గారు ఏదైతే దీని మీద పోరాటం చేస్తున్నారో, మాట్లాడుతున్నారో రోజు, ఆయన బీజేపీకి సంబంధించిన ఎంపీ కదా, మరి ఆయన అపాయింట్మెంట్ తీసుకోవట్లేదు. ఆయన ఎక్కడ కూడా పార్లమెంట్ లో మాట్లాడిన సందర్భాలు లేవనే కదా అంటున్నారు. లేదు, మీరు ఒక విషయం గమనించాలి. మీరు కృష్ణయ్య గారు లాస్ట్ గడిచిన ఒక 2 నెలల క్రితం ప్రత్యేకంగా ఈ విషయం పైన అమిత్ షా గారిని కలిశారు. కలిసి తెలంగాణలో జరుగుతున్న 42% రిజర్వేషన్ల బిల్లు పైన మనం ఇవ్వాల్సిన విషయం గురించి ప్రస్తావన చేశారు అక్కడ. కానీ ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడినంత మాత్రాన ఇక్కడ వ్యవహారం జరగదు. మీరు చూస్తే డిక్లరేషన్లో, కామారెడ్డి డిక్లరేషన్లో వాగ్దానం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్లో 242 మంది ఎంపీల బలం ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మరి మొన్న జరిగిన వర్షాకాల సమావేశాలలో ఒక్కసారైనా రాహుల్ గాంధీ గారు ఏమంటారు? మేము ఈ దేశాన్ని ఎక్స్రే తీస్తాం, కులగణన చేస్తాం బ్రహ్మాండంగా,
ఆ కులగణన ప్రకారం ఎవరెంతో వాళ్ళకి అంత ఇస్తామంటారు. మేము హ్యాట్సప్, ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు రాహుల్ గాంధీ గారికి ఈ విషయంలో. కానీ మరి మొన్న ఇంత గగోలు జరుగుతుంటే, తెలంగాణ బిల్లుకు ఇంత అడ్డంగా జరుగుతుంటే, మరి మొన్న వర్షాకాలపు సమావేశాలలో ఒక్క కాంగ్రెస్ ఎంపీ కూడా ఎందుకు మాట్లాడలేదు? అసలు మీరు వాగ్దానం ఇచ్చిన వాళ్ళు మీరు కదా, బాధ్యత తీసుకోండి. మీరు బాధ్యత తీసుకొని పార్లమెంట్లో పెడితే బీజేపీ వాళ్ళు ఒకవేళ వద్దన్నారనుకోండి, అప్పుడు మాట్లాడతాం బీజేపీ వాళ్ళతోటి. బాధ్యత తీసుకుని మీరే సైలెంట్గా కూర్చుంటే మరి ఎవరు మాట్లాడాలి దాని గురించి? ఆల్రెడీ బీజేపీ నాయకులు చెప్తున్నారు కదా, 42% ముస్లింలను చేర్చారు కాబట్టి అది అభ్యంతరం ఉంది, అది తీసేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇందులో ఒక చిన్న టెక్నికల్ విషయం ఉంది. ఎక్కడ కూడా తెలంగాణ అసెంబ్లీలో రూపొందించిన ఆర్డినెన్స్లో 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల రిజర్వేషన్లో 10% రిజర్వేషన్ అన్న విషయం ఎక్కడ